ఓం శాంతి 22/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు కర్మాతీతులుగా అయి వెళ్ళాలి కనుక లోపల ఎటువంటి లోపాలు ఉండరాదు. స్వయాన్ని పరిశీలించుకొని లోపాలను తొలగించుకుంటూ ఉండండి. ప్రశ్న: ఎటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది? అందుకు పురుషార్థం ఏది? జవాబు: 1. ఈ కనులతో చూసే ఏ వస్తువు మనస్సులో మెదలరాదు. చూస్తున్నా చూడనట్లు ఉండాలి. 2. దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండాలి, ఆత్మ అభిమానులుగా. ఈ స్థితిని స్థిరం చేసుకునేందుకు సమయం పడుతుంది. బుద్ధిలో ఒక్క తండ్రి ఇల్లు తప్ప ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. ఇది 3. ఇలా తయారు కావడానికి 4 అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. అంటే చార్ట్ వ్రాస్తూ ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలకు మనము మన దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అని తెలుసు. ఇందులో రాజులు కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. పురుషార్థం ప్రయత్నం అయితే అందరూ చేస్తారు. ఎవరు ఎక్కువ ప్రయత్నం చేస్తారో వారు ఎక్కువ బహుమతిని తీసుకుంటారు. ఇది ఒక సాధారణ నియమం. ఇదేమి క్రొత్త మాట కాదు. దీనిని దైవీ తోట అనండి, లేక రాజధాని అని అనండి. ఇప్పుడు ఇది కలియుగపు తోట లేక ముళ్ళ అడవి. అక్కడ కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలంని ఇచ్చే వృక్షములు ఉంటాయి, కొన్ని తక్కువ ఫలములు ఇచ్చేవిగా ఉంటాయి, కొన్ని తక్కువ రసం ఉండే మామిడి పళ్ళు ఉంటాయి, కొన్ని మరొక విధంగా ఉంటాయి. రకరకాల ఫల పుష్పాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలైన మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు. కొంతమంది చాలా మంచి ఫలాలను ఇస్తారు, కొంతమంది తేలిక ఫలాలను ఇస్తారు. రకరకాల వృక్షాలు ఉండనే ఉంటాయి. ఇది ఫలములనిచ్చేటటువంటి తోట. దైవీ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది, లేక పుష్పాల తోట కల్పకృతం వలె స్థాపన అవుతూ ఉంది. నెమ్మది నెమ్మదిగా మధురంగా సుగంధ భరితంగా కూడా తయారవుతూ ఉంది. అది కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం జరుగుతూ ఉంది. అన్ని రకాలు ఉంటాయి కదా. తండ్రి ముఖం చూసేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు. బాబా మనల్ని స్వర్గాధికారులుగా చేస్తారు అని కూడా బాగా అర్థం చేసుకున్నారు. పిల్లలకి నిశ్చయం తప్పకుండా ఉంది. అనంతమైన తండ్రి మనలను అనంతానికి అధికారులుగా చేస్తున్నారు. అధికారులుగా అవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. హద్దు అధికారంలో దుఃఖం ఉంది. ఈ డ్రామా సుఖ దుఃఖాలతో కూడినది. ఇది కూడా భారత్ వాసుల కొరకే. మొట్టమొదట మీ ఇంటిని సరి చేసుకోండి అని పిల్లలకు బాబా చెప్తున్నారు. ఇంటిపై దాని యజమాని దృష్టి ఉంటుంది కదా. అందుకే తండ్రి కూడా ఒక్కొక్క పుత్రుని కూర్చోబెట్టుకొని ఎవరెవరిలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయని చూస్తూ ఉన్నారు. ఈ విషయాలు పిల్లలకు స్వయంగా కూడా తెలుసు, ఎవరిలో ఏం అవగుణాలు ఉన్నాయి అని. ఒకవేళ బాబా పిల్లలు మీరు మీలోని లోపాలను మీరే వ్రాసుకొని రండి అని చెప్తే వెంటనే వ్రాయగలరు. మనలో ఏ ఏ లోపాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోగలము. ఏదో ఒక లోపం తప్పకుండా ఉండనే ఉంది. ఇంకా ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేదు, కానీ తప్పకుండా సంపూర్ణం అవ్వాలి. ఇది బ్రహ్మ బాబాలోకి శివబాబా వచ్చినప్పటి మాటలు. ఇప్పుడు సంపూర్ణమయ్యి చాలామంది దాదీలందరూ కూడా శరీరం వదిలేసి వెళ్ళిపోయారు అడ్వాన్స్ పార్టీలోకి. కల్పకల్పము సంపూర్ణమయ్యాము అనుటలో ఏ సందేహము లేదు. కానీ ఈ సమయంలో లోపాలు ఉన్నాయి. అవి మీరు తెలిపితే బాబా వాటిని గురించి అర్థం చేయిస్తారు. ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని లోపాలు దేహ అభిమానము కారణంగానే ఏర్పడతాయి. ఆ లోపాలు మిమ్మల్ని కూడా చాలా కలవర పెడతాయి. మీ స్థితిని ముందుకు వెళ్ళనీయవు. అందుకే ఇప్పుడు పూర్ణ రీతిలో పురుషార్థం అంటే ప్రయత్నం చెయ్యాలి. ఈ శరీరం కూడా ఇప్పుడు వదిలి వెళ్ళాలి. దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. కర్మాతీత స్థితికి వెళ్ళడం, దీనికి అర్థం కూడా బాబా తెలిపిస్తూ ఉన్నారు. కర్మాతీతులుగా అయి వెళ్ళాలి అంటే ఏ విధమైన మచ్చ ఉండరాదు. ఎందుకంటే మీరు వజ్రాలుగా తయారవుతున్నారు కదా. స్వయంలో ఏ ఏ మచ్చలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు, లోపాలు. ఎందుకంటే మీరు చైతన్యం. జడ వజ్రాలలో మచ్చలు ఉంటే
వాటికి తెలియవు వజ్రాలకు, వాటంతట అవే తొలగించుకోలేవు. కానీ మీరు చైతన్యమైన వారు. మీరు మీలోని మచ్చలను గ్రహించగలరు, తొలగించుకోగలరు కూడా. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతారు. మిమ్మలను గురించి మీలో ఏమున్నాయి అని సర్జన్ అడుగుతున్నారు. చివరిలో మచ్చలేని వారిగా తయారవుతారు. వాటన్నింటిని ఇప్పుడే తొలగించుకోవాలి. ఒకవేళ మచ్చలు, లోపాలు తొలగిపోకుంటే వజ్రము విలువ చాలా తగ్గిపోతుంది. బ్రహ్మ బాబా చాలా గొప్ప వజ్రాల వ్యాపారి కదా. జీవితమంతా ఇతడు తన కళ్ళతో వజ్రాలనే చూశాడు. ఇటువంటి వజ్రాల వ్యాపారి కూడా ప్రపంచంలో మరెవ్వరూ ఉండరు. వజ్రాలను పరిశీలించే శక్తి, ఆసక్తి ఉన్నవారు మరెవ్వరూ లేరు. మీరు కూడా ఇక్కడ ఆత్మ వజ్రంలాగా తయారవుతోంది. ఏదో ఒక మచ్చ ఉంది అని మీకు బాగా తెలుసు. ఇంకా సంపూర్ణం కాలేదు. చైతన్యమైన కారణంగా మీరు పురుషార్థం ద్వారా మచ్చలను తొలగించుకోగలరు. వజ్ర సమానంగా కూడా అంత వాల్యుబుల్గా తప్పకుండా అవ్వాలి. పురుషార్థం పూర్తిగా చేసినప్పుడే అలా అవుతారు. శరీరం వదిలే సమయంలో మరెవ్వరూ గుర్తు రానంతగా మీ స్థితి పక్కాగా ఉండాలి అని తండ్రి చెప్తున్నారు. ఇదైతే చాలా స్పష్టంగా ఉంది. బంధుమిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. ఒక్క తండ్రితోనే సంబంధం ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రంగా అవుతున్నారు. ఇది వజ్రాల దుకాణం. మీలో ప్రతి ఒక్కరూ ఒక రత్నాల వ్యాపారి. ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరి హృదయంలో మేము విశ్వానికి అధికారులుగా పురుషార్థానుసారం తయారవుతున్నామని పిల్లలైనా మీకు తెలుసు. ఎవరికి ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు కదా. వారు కూడా మీలోని వారే. పిల్లలైన మీరే ఇంతటి పురుషార్థం చేయాలి. అందువలన బాబా ఒక్కొక్క పుత్రుడిని చూస్తూ ఉంటారు. ఆత్మను, పుష్పాలు ఎలా ఉన్నాయో చూస్తారు కదా. ఈ పుష్పము ఎంత సుగంధభరితంగా ఉంది, ఇది ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు చైతన్యమైన వజ్రాలు తమలో ఏమేం లోపాలు ఉన్నాయో ఆ లోపాల వలన తండ్రి నుండి బుద్ధియోగం వేరై ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో తెలుసుకోగలరు. తండ్రి ఏమో అందరికీ, పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, ఇతరులను ఎవ్వరిని స్మృతి చేయకండి, ఎవ్వరు గుర్తు రాకూడదు అని చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. తయారై సేవ కొరకు వెలువడేందుకు వీరి బట్టి జరగవలసి ఉంది. పాతవారు సేవ చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది క్రొత్త వారు కూడా పాత వారికి సేవలో తోడవుతున్నారు. పాత వారి బట్టి తయారు కావాల్సి ఉంది. పాతవారైనా వారిలో కూడా లోపాలు ఉండనే ఉన్నాయి. బాబా ఏ స్థితిని తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇంకా తయారవ్వలేదు అని ప్రతి ఒక్కరి మనస్సుకు తెలుసు. లక్ష్యమేమిటో బాబా తెలుపుతున్నారు. అన్నిటికంటే పెద్ద మలినము దేహ అభిమానం. అందుకే దేహం వైపు బుద్ధి పరిగెడుతుంది. దేహంలో ఉంటూ దేహి అభిమానులుగా అవ్వాలి. ఈ కంటితో చూసే వస్తువేది బుద్ధిలోకి రానంతగా స్మృతిని తయారు చేసుకోవాలి. మీ బుద్ధికి ఒక్క తండ్రి మరియు శాంతి ధామం తప్ప ఏ వస్తువు గుర్తుకు రాకూడదు. ఎందుకంటే దీనిని వెంట తీసుకెళ్లరు శరీరాన్ని. మొట్టమొదట మీరు క్రొత్త సంబంధంలోకి వచ్చారు. ఇప్పుడున్నవన్నీ పాత సంబంధాలు. పాత సంబంధాలు ఏమాత్రం గుర్తు రాకూడదు. అంతిమ సమయంలో అనే గాయనం కూడా ఉంది, ఎవ్వరు గుర్తు రాకూడదు అని. ఇది కూడా ఇప్పటి మాటే. పాట తయారు చేసింది కలియుగంలోని మనుష్యులు, కానీ వారికి దాని అర్థం ఏమాత్రం తెలియదు. ఒక్క బాబా తప్ప మరేది గుర్తు రాకూడదు అనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు. ఒక్క బాబా స్మృతి ద్వారా మాత్రమే మీ పాపాలు తొలగిపోతాయి. అంతేకాక పవిత్రమైన వజ్రంగా కూడా అవుతారు. కొన్ని రాళ్ళు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి. మాణిక్యం కూడా చాలా విలువైనది. బాబా తన పిల్లలను తనకంటే విలువైన వారిగా చేస్తున్నారు. స్వయం మీకు మీరే పరిశీలించుకుంటూ ఉండాలి. అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ లోపముందో పరిశీలించుకోవాలి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ అభిమానిగా ఎంతవరకు తయారయ్యాను? పురుషార్థం కొరకు బాబా అనేక విధాలైన యుక్తులు తెలిపిస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ఎంత ప్రియమైన వారైనా
అందమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా వారెవ్వరూ గుర్తు రాకూడదు. కొంతమందికి తమ పిల్లలపై చాలా మోహం ఉంటుంది. వారందరి నుండి మమకారం తొలగించుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఒక్కరి స్మృతిని మాత్రమే ఉంచుకోండి. అత్యంత ప్రియమైన తండ్రితోనే యోగము జోడించాలి. వారి ద్వారానే సర్వస్వము లభిస్తాయి. యోగము ద్వారానే మీరు అత్యంత ప్రియమైన వారిగా అవుతారు. ఆత్మ ప్రియమైనదిగా అవుతుంది. తండ్రి అత్యంత ప్రియంగా పవిత్రంగా ఉన్నారు కదా. ఆత్మను ప్రియంగా పవిత్రంగా తయారు చేసేందుకు తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ప్రియంగా అవుతారు. మీరు ఎంత ప్రియంగా అవుతారు అంటే దేవి దేవతలుగా ఉన్న మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రియంగా అవుతారు. అర్ధకల్పం 2 యుగాలు మీరు రాజ్యపాలన చేస్తారు దేవి దేవతలుగా. తర్వాత ద్వాపర కలియుగం 2 యుగాలు అర్ధకల్పం పూజింపబడుతూ ఉన్నారు విగ్రహాల రూపంలో. మీరే స్వయం పూజారులుగా అయి మీ చిత్రాలను మీరే పూజిస్తూ ఉంటారు. మీరందరికంటే చాలా ప్రియంగా తయారయ్యేవారు. దేవతలంటే ఇష్టం కదా అందరికీ. అయితే అత్యంత ప్రియమైన తండ్రిని చాలా బాగా స్మృతి చేసినప్పుడే లవ్లీగా ప్రియమైన వారిగా అవుతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్రి స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహించాలి. బాబా, నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. ఇతరులెవ్వరి స్మృతి నాకు రాకూడదు బాబా. మాయ కలిగించే తుఫాన్లు కూడా రాకూడదు. తుఫాన్లు చాలా వస్తాయి కదా. కనుక ఇలా బాబాతో మాట్లాడండి మనస్సు ద్వారా. స్వయం మిమ్మలను మీరు చాలా పరిశీలించుకుంటూ ఉండాలి. నా ప్రేమ తండ్రి వైపు తప్ప మరెవ్వరి వైపు వెళ్ళలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎంత ప్రియమైన వస్తువైనా ఒక్క తండ్రి మాత్రమే గుర్తు రావాలి. మీరంతా ఒకే ప్రియతముడికి ప్రేయసులుగా అవుతారు. ప్రేయసి ప్రియులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకుంటే చాలు. వివాహము మొదలైనవి కూడా చేసుకోరు. వేరుగానే ఉంటారు. కానీ ఒకరి స్మృతి మరొకరి బుద్ధిలో గాఢంగా నాటుకుంటుంది. మనమంతా ఒక్క ప్రియుడికి ప్రేయసులము అని మీకు తెలుసు. ఆ ప్రియతముణ్ణి మీరు భక్తి మార్గంలో కూడా చాలా స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా మీరు వారిని చాలా స్మృతి చేయాలి. ఎందుకంటే వారిప్పుడు మీ సన్ముఖంలో ఉన్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే నీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది అని తండ్రి చెప్తున్నారు. ఇందులో సంశయించే మాట ఏదీ లేదు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు అందరూ భక్తి చేస్తారు. ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు. సేవ కొరకు తప్పించిపోతూ ఉంటారు. చాలా శ్రమ పడతారు. గొప్పవారు ఇంత బాగా అర్థం చేసుకోరు. కానీ మీ శ్రమ వ్యర్థము కాదు. కొంతమంది అర్థం చేసుకొని అర్హులుగా అవుతారు. తర్వాత బాబా ముందుకు వస్తారు. వారు అర్హులా కాదా అని మీకు తెలుస్తుంది. పిల్లలైన మీ ద్వారా వారికి దృష్టి లభిస్తుంది. వారిని అలంకరించేది పిల్లలైన మీరే గుణాలతో. ఇక్కడికి వచ్చిన వారినంతా పిల్లలైన మీరే అలంకరించాలి. బాబా మిమ్మలను అలంకరించారు దివ్య గుణాలతో. మీరు ఇతరులను అలంకరించి తండ్రి దగ్గరకు మధుబన్కు తీసుకొస్తారు. తండ్రి ఎలా అలంకరించారో జ్ఞాన రత్నాలతో అలాగే మీరు ఇతరులను అలంకరించాలి. అప్పుడు బాబా మనలను బాగా మెచ్చుకుంటారు. మీరు మీకంటే బాగా ఇతరులను అలంకరించవచ్చు. అందరికీ తమ తమ భాగ్యం ఉంది కదా. కొంతమంది తెలుసుకునేవారు తెలిపించే వారి కంటే కూడా చురుకుగా ఉంటారు. వీరికంటే మేము చాలా బాగా అర్థం చేయించగలము అని భావిస్తారు. ఇతరులకు తెలిపే నష పెరిగితే సేవకు బయలుదేరుతారు. బాప్ దాదా ఇద్దరి హృదయాలలో, శివబాబా బ్రహ్మబాబా ఇద్దరిని బాప్ దాదా అంటాము. ఇద్దరి హృదయాలలో చోటు చేసుకుంటారు. చాలామంది క్రొత్త వారు పాతవారి కంటే చురుకుగా ఉన్నారు. ముళ్ళ నుండి చాలా మంచి పుష్పాలుగా అయ్యారు. అందుకే బాబా కూర్చొని వీరిలో ఏ ఏ లోపాలు ఉన్నాయని చూస్తూ ఉంటారు. ఆ లోపం వీరి నుండి తొలగిపోయి చాలా మంచి సేవ చెయ్యాలి అని తండ్రి కోరుకుంటారు. తోటమాలి కదా. లేచి వెళ్ళి వెనుక ఉన్న వారిని కూడా చూడాలి అని మనసు కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది వెనుకకు వెళ్ళి కూర్చుంటారు.
మంచి మంచి మహారథులు ముందు భాగంలో కూర్చోవాలి. ఇందులో ఎవరికైనా కష్టం కలిగే మాటే లేదు. ఒకవేళ ఎవరైనా బాధపడి అలిగినటువంటి వారు ఇతరుల పైన కాదు, వారి భాగ్యము పైనే అలిగినట్లు అవుతుంది. ముందున్న పుష్పాలను చూసి అపారమైన సంతోషం కలుగుతుంది. ఈ పుష్పం చాలా బాగుంది, ఇందులో కాస్త లోపం ఉంది, ఇది చాలా పరిశుభ్రంగా ఉంది, ఈ పుష్పంలో కొంత తుప్పు ఏర్పడి ఉంది కనుక ఈ మలినం అంతా తీసేయాలి. ఇలా బాబా పిల్లలను చూసి భావిస్తారు. బాబా ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. స్త్రీకి కూడా పతిపై చాలా ప్రేమ ఉంటుంది కదా, కానీ పతికి స్త్రీపై అంత ఉండదు. వారు రెండవ మూడవ స్త్రీని కూడా వివాహం చేసుకుంటారు. పతి మరణిస్తే అయ్యో అయ్యో దేవుడా, అయ్యో దేవుడా అంటూ ఏడుస్తూనే ఉంటారు. పురుషుడైతే ఒక చెప్పు తెగిపోతే మరొకటి, అంటే ఒక స్త్రీ వెళ్ళిపోతే మరొకటి చేసుకుంటాడు. శరీరమును చెప్పు అంటారు. ఇప్పుడు స్త్రీలు కూడా 2, 3 కూడా చేసుకుంటూ ఉన్నారు. అందుకే బాబా అంటారు వేశ్యావాటిక అని. శివ బాబా కూడా పొడవైన పాదరక్ష ఉంది కదా, బ్రహ్మబాబా శరీరం. మనం బాబాను స్మృతి చేస్తూ ఫస్ట్ క్లాస్గా తయారవుతామని పిల్లలైనా మీకు తెలుసు. కొంతమంది చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారు ఎక్కువ జతల చెప్పులు కూడా ఉంచుకుంటారు. ఆత్మకైతే ఒకే ఒక శరీరం ఉంటుంది, అలాగే కాలికి కూడా ఒకే జత ఉండాలి, కానీ ఎక్కువ చెప్పులు ఉంచుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి నుండి మనం ఎటువంటి వారసత్వం పొందుతామో మీకు ఇప్పుడు తెలుసు. మనము స్వర్గానికి అధికారులు అవుతున్నాం. స్వర్గమును ప్రపంచంలోని అద్భుతము అంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గ రచయిత స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతంను అనుసరించి ప్రాక్టికల్గా మీ కొరకు మీరే స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మహల్లు నిర్మిస్తారు, కానీ ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ మా వద్ద ఏమీ లేదు అని మనసులో గుర్తు ఉండాలి. అన్నీ ఉంటే కూడా నేను ట్రస్టీగా ఉన్నాను, అన్నీ తండ్రివి అనే భావన. అలాగే బయట మీరు గృహస్థంలో ఉండవచ్చు, వారు కూడా అంతా బాబాదే అని భావిస్తారు. మా వద్ద ఏమీ లేదు, మేము కేవలం నిమిత్తము అని భావిస్తారు. ట్రస్టీగా ఉన్నవారు వారి వద్ద ఏమీ ఉంచుకోరు. బాబాయే యజమాని, ఇంటిలో ఉంటున్నా ఇదంతా బాబాది అని భావించండి. సెంటర్లో ఉండేవారే కాదు, ఇంటిలో ఉండేవారు కూడా. ధనవంతుల బుద్ధికి ఈ విషయాలు తోచవు. ట్రస్టీలుగా నిమిత్త మాత్రంగా ఉండమని బాబా చెప్తున్నారు. మీరు ఏం చేసినా బాబాకు తెలుపుతూ ఉండండి. బాబా ఇల్లు కట్టుకోమంటారని వ్రాస్తూ ఉంటారు. బాబా భలే కట్టుకోండి కానీ ట్రస్టీలుగా ఉండండి అని చెప్తారు. బాబా కూర్చొని ఉన్నారు కదా, తండ్రి వెళ్ళిపోతే బాబాతో పాటు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. కల్పము పవిత్రంగా చేసేందుకు నేను తప్పకుండా రావాల్సిందే. నేను నా సమయానికి ఖచ్చితంగా వస్తాను. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అన్నిటి నుండి మమకారమును తొలగించి అత్యంత ప్రియమైన తండ్రిని ఒక్కరినే స్మృతి చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి ఆత్మిక స్థితిలో మస్తకం మధ్యలో కూర్చున్నాను అనే భావనతో మీ లోపాలను పరిశీలించుకొని సాక్షిగా ఉంటూ తొలగించుకోవాలి. అమూల్యమైన వాల్యుబుల్ వజ్రంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎలా తండ్రి మనందరినీ గుణాలతో అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవలో ముళ్ళు లాంటి ఆత్మలను దుఃఖమిస్తూ ఉండే వాళ్లను కూడా మీరు మంచి సుఖమిచ్చే వారిగా తయారు చేసే సేవలు నిమగ్నమైపోవాలి. ట్రస్టీగా అయి ఉండాలి. వరదానము, బ్రాహ్మణ జీవితంలో ఏక వ్రత యొక్క పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. ఈ బ్రాహ్మణ జీవితంలో ఏక వ్రత్, ఒకే వ్రతం యొక్క పాఠాన్ని పక్కా చేసుకొని పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చేసుకుంటే మొత్తము కల్పమంతటిలో ఈ ఆత్మిక రాయల్టీనే నడుస్తూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత యొక్క మెరుపు పరంధామంలో ఉన్న సర్వాత్మలలో శ్రేష్టమైనది.
ఇక ఆది కాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉంటుంది, పవిత్రత పర్సనాలిటీ. తర్వాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలు జరుగుతాయి. ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారం కూడా పవిత్రత యొక్క పర్సనాలిటీ, రాయల్టీ. అందువలన ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. స్లోగన్: మీరు సహనశీలత దేవి దేవతలకైతే నిందించే వారు కూడా ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. అంత సహనశీలత ఇక్కడ మీకు ఉండాలి అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా: సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి, మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ శ్రేష్ఠాత్మల ప్రతి సంకల్పంలో సర్వులకు కళ్యాణం చేయాలి, శ్రేష్ఠ పరివర్తన కావాలి, వశీభూతులైనటువంటి వారిని వికారాలకు స్వతంత్రంగా చెయ్యాలి అనే హృదయపూర్వక ఆశీర్వాదాలు, సంతోషం యొక్క శుభాకాంక్షలు సదా న్యాచురల్ రూపంలో కనిపించాలి. ఎందుకంటే మీరు దాత అనగా దేవత, ఇచ్చేటటువంటి వారు కనుక ఎప్పుడు శుభ సంకల్పాలే చేస్తూ ఉండాలి. ఓం శాంతి.